అలాగే ఆయన మనకిచ్చే సమాధానాన్ని చూపించాలి. మరి క్రిస్మస్ దినాల్లో నీకు ఎవరితోనో అసమాధానం ఉందేమో సమాధానపడు. దాని ద్వారానే మనకు ఆశీర్వాదం వస్తుంది. ప్రభు నీకు ఎవరికైనా సువార్తలు ప్రకటిస్తున్నావా, దేవుని గురించి చెప్తున్నావా, నువ్వు దేవుని కలిగి ఉన్నావు, దేవుని గురించి చెప్తున్నావా, సువార్తని మనం ప్రకటించాలి. అలాగే మరి మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు మనల్ని ఎంతవరకు కూడా కాపాడాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. అలా దేవుని స్తుతించే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. క్రిస్మస్ యొక్క అర్థం అదనమాట. అంతేగాని నాకు మా ఆయన బట్టలు కొనలేదు, పిండి వంటలు చేయలేదు, అది చేయలేదు, అది కాదు. క్రీస్తుని హృదయంలో ఉంటే నిజమైన సంతోషం యేసుప్రభువు ఇస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ద్వారా నువ్వు నిజమైన ఆనందాన్ని పొందాలి అంటే ఈ 4 నీ జీవితంలో అన్వయించుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు.